పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 20వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. నేను భూమిపైకి నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయను. అది నెరవేరినంత వరకు నా మనసుకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతిని నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంపవలదు. లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో 3కి వ్యతిరేకముగా 2, 2కి వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలని, కోడలు అత్తను విభేదించును అని బోధించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 20వ ఆదివార ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, దేవుని విశ్వసించేటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షణ పొందాలి అని ఆశించేటువంటి వారు దేవుని పక్షాన ఉండాలి. ఈ లోకంలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే దేవుని నమ్మేవారు, దేవుని పక్షాన ఉండేటువంటి వారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని సవాళ్లు వచ్చినా కానీ దేవుని సత్యానికి లోబడి జీవించేవారు, ఆ సత్యాన్ని ప్రజలకు బోధించేవారు ఒక వర్గం అయితే, మరొక వర్గం ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటా, ఈ లోకానుసారముగా జీవించుకుంటా, ఈ లోకమే శాశ్వతం అనుకుంటా, దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుంటా జీవించేటువంటి వారు 2వ వర్గం. ఈనాటి సందేశం కొంచెం సవాలుతో కూడుకున్నటువంటిదై ఉంటుంది. క్రైస్తవుడు అనేటువంటి వాడు, క్రీస్తు సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, క్రీస్తు ప్రేమ చేత ఆకర్షించబడినటువంటి వారు సవాలుతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించాలి. నులివెచ్చని తనపు జీవితాన్ని జీవించటం వల్ల ప్రయోజనం శూన్యం అని ఈనాటి వేద గ్రంథ పఠనాలు కుండబద్దలు కొట్టినట్లుగా మనకు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా నిజదేవుని వేద సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనం ఆ వేద సత్యానికి కట్టుబడి జీవించాలి, లోబడి జీవించాలి. అంతేకాదు, ఆ వేద సత్యాన్ని వేద సత్యంగానే నిఖార్సుగా, నిజాయితీగా ఇతరులకు అందించగలగాలి మన జీవితం ద్వారా, మన బోధల ద్వారా. 2022వ సంవత్సరంలో మరణించినటువంటి, పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు భారతదేశంలో మొట్టమొదటి గృహస్థ క్రైస్తవుణ్ణి పునీతునిగా ప్రకటించారు. ఆయనే నీలకంఠ పిళ్ళై గారు, తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం. ఎవరు ఈయన? ఈనాటి వాక్యానికి ఆయన జీవితం మనకి సరిగా సరిపోతుంది. ఆయన ఒక గురువు కాదు, మఠవాసి కాదు, కానీ ఆయన మారు మనసు పొందినటువంటి ఒక క్రైస్తవుడు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ఇతరులకు బోధిస్తూ, తాను కూడా జీవిస్తూ, చివరికి మరణించవలసి వచ్చినా కానీ ఆ వేద సత్యాన్ని అంటిపెట్టుకొని బ్రతికినటువంటి ఒక క్రైస్తవుడు. ఈ నీలకంఠ పిళ్ళై గారు పిల్లారా 1712వ సంవత్సరంలో అలనాడు ఉన్నటువంటి ట్రావెన్కోర్ రాజ్యంలో జన్మించారు. ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాడు. రాజుగారి యొక్క ఆస్థానంలో పనిచేస్తున్నాడు. దేనికి కొదవలేదు, ధనానికి, పేరు ప్రఖ్యాతులకి కొదవలేదు. గొప్ప ఇంటి బిడ్డే అని చెప్పుకోవాల్సిందే. కానీ వీరికి ప్రియులకు దేవుని బిడ్డలారా 1742-43 సంవత్సరాలలో వారికి ఒక క్రైస్తవుడు, ఒక కథోలిక వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఎవరంటే కెప్టెన్ యూస్టీషియాడ్ డి లయోన్ అనేటువంటి ఒక డచ్ దేశానికి చెందినటువంటి ఒక కథోలికుడు అతనికి పరిచయం అయ్యాడు. అతని ద్వారా క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు, నిజ సత్యాన్ని గురించి తెలుసుకున్నాడు,
సత్యవేదాన్ని గురించి తెలుసుకున్నాడు. క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని విశ్వసించాడు. ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. తన పొరుగువారు వెలివేశారు. అయినా కానీ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, క్రీస్తే నిజదేవుడని అంగీకరించిన తర్వాత ప్రభువు చేత జ్ఞానస్నానం పొందుకున్నాడు 1745వ సంవత్సరములో. దాని వలన అతనికి ఎన్నో అవహేళనలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి. చివరికి తన ఉద్యోగం పోయింది, తినడానికి తిండి లేదు ఇంటిలో. అయినా కానీ తాను క్రైస్తవుడిగా జీవించటం ప్రారంభించాడు. అదేవిధంగా ఇతరులకు కూడా ఈ నిజ వేద సత్యాన్ని బోధించటం ప్రారంభించాడు. దాని కారణంగా అతను పట్టబడ్డాడు, బంధించబడ్డాడు. చివరికి అతనికి మరణశిక్ష విధించబడింది. అతనికి ఒక గేదెకు కట్టేసి, ఒక దున్నపోతుకు కట్టేసి ఈడ్చారు ఆయన కిలోమీటర్ల దూరంగా. అయినా కానీ క్రీస్తు ప్రభును విడిచిపెట్టలా. చివరికి అతను ఆ విధంగా ఈడ్చుకుంటూ వెళ్ళినా కానీ చనిపోయేసరికి తుపాకులతో కాల్చి చంపారు. జనవరి 14వ తారీఖు 1752వ సంవత్సరంలో ఆయన వేద సాక్షిగా మరణించాడు. ఎవరు ఈయన? ఒక గురువు కాదు, మఠవాసి కాదు. భారతదేశంలో మొట్టమొదటి గృహస్థ క్రైస్తవ పునీతుడిగా ప్రకటించబడినటువంటి వాడు. మనందరికీ కూడా గొప్ప ఆదర్శం. ఏమి నేర్పిస్తుంది వారి యొక్క జీవితం? ఒక అన్యుడు, క్రైస్తవుడు కాడు. క్రీస్తును తెలుసుకున్నాడు, నిజదేవుని తెలుసుకున్నాడు, నిజాయితీగా జీవించటం ప్రారంభించాడు. అప్పటి వరకు అందరితో కలిసి జీవించాడు, అందరితో హ్యాపీగా ఉన్నాడు. కానీ సత్యం కోసం తనను తాను ఇతరుల నుంచి విభజించబడటానికి సిద్ధపడ్డాడు. చివరికి మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ఏమి నేర్పిస్తుంది ఈయన యొక్క జీవితం? సత్యానికి సాక్ష్యం ఇవ్వవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతాయి, మరికొన్నిసార్లు చివరికి అది మరణానికే దారి తీయవచ్చు. ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు యేసు ప్రభువు తన యొక్క వాక్యములో ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమంటున్నారంటే, లూకాసు వార్త 12:49 చాలా స్పష్టంగా ఈ విధంగా పలుకుతున్నాడు. నేను భూమి మీద శాంతిని నెలకొల్పుటకు వచ్చుతాను మీరు తలంచుచున్నారా? లేదు, విభజన కలిగించుటకే వచ్చుతానని మీతో చెప్పుచున్నాను. విభజన కలిగించటానికి వచ్చాడు యేసు ప్రభు. ఏమిటి విభజన అంటే? నీతిమంతులకి అవినీతిమంతులకి మధ్య ఉండేటువంటి విభజన, సత్యవంతులకి అసత్యవంతులకి మధ్యన ఉండేటువంటి విభజన, రక్షణ పొందినటువంటి వారికి రక్షణ అవసరం లేదు, ఈ లోకానుసారముగా జీవిస్తాను అనేటువంటి వారికి మధ్య ఉండేటువంటి విభజన. కొన్నిసార్లు బాధపడకండి, కానీ చెప్తున్నాను, ఈనాటి వాక్యం అంతా సవాలుతో కూడుకున్నటువంటిదే. కొన్నిసార్లు నేను క్రైస్తవుణ్ణి అని జ్ఞానస్నానం పొంది నామమాత్రపు క్రైస్తవులుగా జీవించేటువంటి వాడికి, లోకానుసారముగా జీవించేటువంటి వాడి క్రైస్తవుడు అని చెప్పుకొని కూడా అన్ని రకాల వెధవ పనులు చేసుకుంటా ఉండేటువంటి వాడికి క్రైస్తవ్యాన్ని నిజాయితీగా స్వీకరించి ఆ క్రీస్తు కొరకే శ్రమలు ఎదురవుతున్నా కానీ దేవుని కొరకే ఆత్మీయ పోరాటాన్ని చేస్తుంటారు చూడండి, వాళ్ళకి మధ్య ఉండేటి విభజన. క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను లోకములో విభజన సృష్టించటానికి వచ్చాను అన్నాడు. అటువంటి ఉదాహరణ ఈ రోజున మొదటి పట్టణం నుండి మనం తీసుకుంటామండి. ఇర్మియా జీవితం. ఇర్మియాకి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? హీ ఈజ్ ఏ వీపింగ్ ప్రాఫెట్. ఆయనని వీపింగ్ ప్రాఫెట్ అంటారండి, క్రయింగ్ ప్రాఫెట్ అంటారండి. ఏడ్చే ప్రవక్త అని ఆయనకి బిరుదండి పాపం. ఎందుకంటే ఆయన జీవితం అంతా శ్రమలే, ఆయన జీవితం అంతా కష్టాలే. ఆయన దేవుని యొక్క సత్యాన్ని బోధించినందుకు గాను, ప్రవక్తగా ఉన్నందుకు గాను, దేవుని యొక్క ప్రవచనాలు చెప్పినందుకు గాను, నిజాయితీగా దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పినందుకు గాను ఆయన్ని కట్టేశారు, బండ కొయ్య కట్టేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, నీళ్లు లేని బావిలో పడేశారు. అంతా వేదన, అంతా శ్రమ. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం కొన్ని నిమిషాల పాటు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఈరోజు ప్రభువు నేను విభజన సృష్టించటానికి వచ్చాను అంటున్నారు. ఏంటి దానిలో ఉన్న పరమార్థం అంటే ఇర్మియా మనకు తెలియజేస్తున్నాడండి. సిద్కియా రాజు
యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, యెరూషలేము నగరాన్ని పరిపాలిస్తున్నాడు. సిద్కియా అనే రాజు. కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం నుంచి మొదటి పట్టణం అండి. సిద్కియా రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆ సిద్కియా రాజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాడు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు. నామమాత్ర క్రైస్తవం అంటాం కదా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు. దేవుడు తన సందేశాన్ని సిద్కియా రాజుకు వినిపించమని చెప్పాడు, యూదా ప్రజలకు తెలియజేయమని చెప్పాడు ఇర్మియా ప్రవక్తతోటి. ఏమిటి? మీరు బబులోను దేశానికి లొంగిపోవాలి, బబులోను దేశాన్ని నా సాధనగా వాడుకుంటున్నాను, మీరు తప్పు చేశారు కాబట్టి, నన్ను దూరం అయిపోయారు కాబట్టి, పాపములో పడిపోయారు కాబట్టి బబులోను దేశము ద్వారా మిమ్మల్ని శిక్షించబోతున్నాను, మీరు లొంగిపోండి అనే సందేశాన్ని పంపించాడు. అక్కడ కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారండి. దొంగ బోధకుల్లాగానే దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు కొంతమంది. ఎవరు వారు? వారి పేర్లు చదువుతాను వినండి. పెషట్టియా, గెదల్యాయు, యూకలు, పశు అనేటువంటి దొంగ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు భజన చేసే రకం అండి ప్రవక్తలు. వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి, సిద్కియా రాజు దగ్గరికి, రాజా, ఇర్మియా నీకు వ్యతిరేకంగా పలుకుతున్నాడు, రాజ్యానికి వ్యతిరేకంగా పలుకుతున్నాడు, ప్రజలకు వ్యతిరేకంగా ఇర్మియా రాజుకు వ్యతిరేకంగా పలకటల్లా, ప్రజలకు వ్యతిరేకంగా పలకటల్లా, రాజ్యానికి వ్యతిరేకంగా పలకటల్లా. ఇర్మియా దేవుడు చెప్పమన్న దాన్ని చెప్తున్నాడు. మీరు పాపం చేశారా బాబు, మీరు దేవునికి దూరం అయిపోయారా, దేవునికి శిక్ష మీకు వస్తుంది, మీరు ఆ శిక్షకు లోబడితే మీకు రక్షణ ఉంటుంది అని చెప్పాడు. కానీ ఈ నలుగురు కూడా, పెషట్టియా, గెదల్యా, యూకలు, పశు అనేటువంటి ఈ దొంగ ప్రవక్తలు, దొంగ యాజకులు ప్రియులారా, సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళి, ఇర్మియా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రజలని ఏమంటారు, నిరుత్సాహపరుస్తున్నారు అనే మాటలు పలుకుతాడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయాన్ని చదవండి. 1వ వచనం నుంచి 14-15 వచనాలు చదవండి హోంవర్క్ లాగా. ఇర్మియా ఏమో దేవుని పక్షాన ఉంటున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు, నీతిని బోధిస్తున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, బోధకుల యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంటుందంటే, ముందుకు పోతే నుయ్యి, వెనక్కపోతే గొయ్యి. చెప్పాల్సింది చెప్పకపోతే దేవుడు ఊరుకోడు మమ్మల్ని. చెప్పాల్సింది చెప్తే ప్రజలకు ఇష్టం ఉండదో. ఒరే బాబు, మీరు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి అంటే ఊరుకోరు. చాలా అనుభవాలు నాకున్నాయండి. కొన్ని సందర్భాలలో కఠినంగా ఉండాల్సి వచ్చినప్పుడు, ప్రజలను సరియైన మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన సంఘం ఇష్టపడదు. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ముఖ్యంగా సంఘాలు ఎటువంటి వాళ్ళని కోరుకుంటున్నాయంటే, తీయటి ప్రసంగాలు చెప్పాలి. అస్సలు ఇదిగో మీరు పాపము నుండి వైదొలగాలి, చెడును విడిచిపెట్టాలి, పాపపు మార్గాలు విడిచిపెట్టాలి, అధర్మ మార్గాలు విడిచిపెట్టాలి, లంచగొండితనాన్ని, మోసం చేయటం విడిచిపెట్టాలనే మాటలు చెప్తే వినరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అంతా ఆశీర్వాదమే, దీవెనే, ఇంక నువ్వేమన్నా చేసుకోవచ్చు, ఏదైనా దేవుడు అంగీకరిస్తాడు. ఈ ప్రసంగాలు కావాలండి. నీతి తీయటి మాటలే కావాలండి. కానీ ఇర్మియా దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పాడు. రాజా, నీవు బబులోను దేశానికి లొంగిపోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. బబులోను దేశాన్ని దేవుడు ఒక ప్రణాళిక వాడుకుంటున్నాడు, ప్రజలకి నీకు మారు మనసు తీసుకురావడానికి. మీరు బానిసలుగా వెళతారు, శిక్షను పొందుతారు, తిరిగి వస్తారు అప్పుడని చెప్పాడు. దీనికి ఈ నలుగురు దొంగ ప్రవక్తలు వెళ్ళి సిద్కియా దగ్గర ఇర్మియా మీద వ్యతిరేకంగా చెప్పేసరికి, సరే వెళ్ళి తీసుకెళ్ళాడిని, శిక్షించండి, మరణశిక్ష వేయండి అని అంటాడు. ఏం చేశారో తెలుసా? అతనిని గోతులో పడవేశారు. కాళ్ళు చేతులు కట్టేసి ఇర్మియా ప్రవక్తని గోతులో పడవేశారండి. ఆయన చేసిన తప్పేంటి? దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పాడు, అంతే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆ దేశంలోనే, యూదా దేశంలో. అతని పేరు ఎబెద్మెలెకు. ప్రియులారా, కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయి. అతను రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు చేసిన పని ఏంటి అసలు? నీతిమంతుడైన ప్రవక్తని నువ్వు చంపుతావా? వాళ్ళు ఏదో చెప్పారని, అది మంచిది కాదు నీకు అనగానే రాజు తేరుకొని మరలా, అయ్యో నేను తప్పు చేశాను, అరితివాడిని బయటికి తీయండి, ప్రవక్తను బయటికి తీయండి అంటాడు. ఎబెద్మెలెకు వెళ్ళి ఇర్మియాని బయటికి తీస్తాడు. అప్పుడు రాజు
ఇర్మియా దగ్గరకు వచ్చి నా తప్పైంది, ఏంటి దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఇర్మియా అంటాడు, నేను ప్రజలకు చెప్పినందుకు నువ్వు నన్ను నీళ్ళని బావిలో తోపించావు, నెట్టించావు, ఇప్పుడు నేను నిజం చెప్పాను అనుకుని నన్ను చంపిస్తావు కూడా అంటాడు. అప్పుడు రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నువ్వు ఏం చెప్పినా అది దేవుని సందేశం కాబట్టి అది ఏదైనా కానీ నేను నీకేం చేయను చెప్పు అంటే, అప్పుడు అంటాడు ప్రవక్త, నువ్వు లొంగిపో, బాబిలోని దేశానికి లొంగిపో, బాబిలోని దేశానికి లొంగిపో. మరి వాళ్ళు నన్ను చంపుతారని చంపరు, దేవుని సందేశం ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఏం చెప్తుంది ఈనాటి సందేశం? మొదటిగా ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో దేవుని సందేశాన్ని సందేశముగా బోధించే ప్రవక్తలు ఉంటారు. కొంతమంది వారికి ఇష్టమైనటువంటి వాటిని చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ప్రజలుగా విశ్వాసులముగా దేవుని యొక్క ప్రవక్తలు మనల్ని ఖండించినప్పుడు అది దేవుని యొక్క సందేశము అని మనం స్వీకరించాలి. ఇక్కడ నేను కొన్ని సందర్భాలలో బోధకులు అనవసరంగా తోలనాడటాన్ని నేను సమర్థించటం లేదండి. కానీ దేవుని యొక్క సందేశాన్ని సందేశముగా ప్రజలకు బోధించినప్పుడు ప్రజలు దానిని స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి. దానికి బదులు ఏం తిట్టేయాలని గురువును తిట్టారనుకో ప్రయోజనం లేదు, దానివల్ల మనకి దీవెన ఉండదు. గురువు ఎప్పుడైతే మనకి తప్పు జరుగుతున్నప్పుడు తప్పుగా మనల్ని ఖండించినప్పుడు దాన్ని స్వీకరించాలి. లోకములో 2 రకాల ప్రజలండి, నీతిమంతులు, అవినీతిమంతులు. రక్షణ పొందుకున్నటువంటి వారు, రక్షణ పొందనటువంటి వారు. క్షమించండి మాట వాడుతున్న, జ్ఞానస్నానం పొందినంత మాత్రం రక్షణ అనుకోమాకండి. పొరపాటు, మనం మోసం చేసుకోవటమే. జ్ఞానస్నానం మనం రక్షణ పొందుకోవటానికి మనకు ద్వారాలు తెరుస్తుందండి. నేను జ్ఞానస్నానం పొందా కదా, ఏ యథో పని చేసినా కానీ నాకు రక్షణ అనుకోమాకండి. దానికి తగినట్లుగా జీవించాలి. ఇదే మనకి ప్రొటెస్టెంట్ సహోదరులకు ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి సిద్ధాంత భేదం. వాళ్ళు ఏమంటారంటే, దేవుని కృప వలనే మనం రక్షించబడ్డాం, మనం ఏం చేసినా అని అంటారు. నో, నీ రక్షణకి తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. నీతిమంతుల పక్షాన మనం ఉండాలి, నీతిమంతుల కోవల్లో మనం ఉండాలి, రక్షణ పొందినటువంటి వారిగా మనం ఉండాలి. ఈనాడు ఇర్మియా ప్రవక్త జీవితం నుండి మనం నీతివంతంగా జీవించినప్పుడు, దేవుని పక్షాన జీవించినప్పుడు మనకు సవాళ్ళు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఇదిగో మనం చదువుకున్నాం కదా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని? నీలకంఠ పెళ్ళయ్య గారు పిల్లారా, అతను శ్రమలు పొందుకున్నాడు, చివరికి మరణించవలసి వచ్చింది కూడా. ఈ లోకమును మనం జీవిస్తుండగా ఒక పోరాటం క్రైస్తవ జీవితం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంతా దాని గురించే మాట్లాడుతుందండి. ఇహలోకములో మనం జీవిస్తుండగా క్రైస్తవుడు అనేటువంటి ఒక పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో మనం దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ వరముతో మనము ఈ యొక్క సాతాను శక్తి మీద పోరాడి నీతివంతులముగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో పౌలు గారు పలుకుతారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి, ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకున్నాడు. ఎందుకని? సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించి సర్వాంగ కవచమును ధరించండి. దేనికోసం? ఏలైనా మనం పోరాడున్నది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు. మనం పోరాటంలో ఉన్నాం, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ లోకపు అంధకార శక్తులతో మనం పోరాటము చేయుచున్నాం, దురాత్మలతో మనం పోరాటం చేయుచున్నాం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు దేవుని పక్షాన ఉండి దేవుని యొక్క సత్య సువార్తను నీ జీవితం ద్వారా, నీ ప్రవచనాల ద్వారా, ప్రసంగాల ద్వారా, ఒక బోధకునిగా, ఒక సామాన్య క్రైస్తవుడిగా నీవు ఇతరులకు అందించగలగాలి. అవును ప్రియులారా, యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 8వ వచనములో యెషయా ప్రవక్త అంటున్నాడు, అప్పుడు నేను ప్రభు స్వరమును వింటిని, నేను ఎవరిని పంపెదను, నా కొరకు ఎవరు వెళతారన్నప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, ఉన్నాను కదా ప్రభు, నేను వెళతాను దేవుని యొక్క సందేశాన్ని బోధించటానికి. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి జ్ఞానస్నానం పొందినటి క్రైస్తవుడు కూడా సువార్థికుడిగా మారాలి, నిజమైన సువార్థికుడిగా మారాలి. రాను రాను ఆధునిక ప్రపంచంలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది.
నులివెచ్చనితనం ఎక్కువైపోతుంది. దర్శన గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా వెచ్చగాను ఉండేట్లా, చల్లగా ఉన్నట్లా మనకు అనుకూలమైన సందేశాలను మనం స్వీకరిస్తున్నాం. ఇర్మియా మనకి ఈ రోజున చెప్తున్నాడు, దేవుని యొక్క సత్యవేదాన్ని సత్యవేదముగా స్వీకరించు, అప్పుడే నీకు రక్షణ భాగ్యం. నులివెచ్చనితనముతో ఉండటం వల్ల ప్రయోజనం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వారు నన్ను హింసించినట్లే మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా వాక్యాన్ని పాటించినట్లయితే మీ వాక్యాన్ని కూడా పాటిస్తారు. ప్రభు అంటారు చాలా స్పష్టంగా, ప్రజలు నన్ను అంగీకరించట్లా, నన్ను చంపివేశారు, మిమ్మల్ని కూడా చంపుతారు. అదే జరిగింది కదా అపోస్తుల విషయంలో. అదే శ్రమలు వచ్చాయి కదా, అపోస్తులందరూ కూడా వేదసాక్షులుగా మరణించారు, యోహాను గారు తప్ప. ప్రియమైన బోధకులారా, మనందరికీ ఇది సత్యం అండి. దేవుని సత్యవేదాన్ని మనం పాటించినప్పుడు శ్రమలు వస్తాయి. మన జీవితంలో భయం కలుగుద్ది. ఇర్మియా జీవితంలో భయం కలిగినట్లుగానే నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు ఇర్మియా. ఇర్మియా ఈజ్ కాల్డ్ వీపింగ్ ప్రాఫెట్. ఏడ్చే ప్రవక్త అండి. తన జీవితం అంతా కూడా కష్టమే. ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు ఇర్మియా, నేను ఇంక చెప్పనయ్యా నీ వాక్యాన్ని అంటాడు. మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి, ఏం చేయాలి నేను అసలు? చెబితేనే వాళ్ళు తిడుతున్నారు, చెప్పకపోతే నీ వాక్యం నాలో ఉండి మండుతుంది. బోధకుల జీవితం అంత సులువు కాదండి, అంత సులభం కాదు. మీరు అనుకుంటున్నారేమో, ఎన్నో శ్రమలుంటాయి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో ప్రభు అంటాడు కదా, ప్రవక్తలను హింసించినట్లుగానే మిమ్మల్ని కూడా హింసిస్తారు. అయినను ఆ విధంగా జరిగినప్పుడు మీరు ధన్యులు అంటాడు ప్రభు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు భగవానుడు ఈనాడు సువిశేషములో నేను విభజన సృష్టించుటకై వచ్చాను అన్నాడు. ఏంటి విభజన? ఇక్కడ దేని గురించి విభజన? సత్యం పక్షాన ఉండేటువంటి వారు, అసత్యం పక్షాన ఉండేటువంటి వారు, నీతివంతంగా బ్రతికేవారు, అవినీతి పరంగా బ్రతికేటువంటి వారు. విభజన. దేవుని బిడ్డలుగా నిజాయితీగా జీవించేటువంటి వారు, నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అబద్ధపు జీవితాన్ని జీవించేటువంటి వారు ఆధునిక ప్రపంచంలో ఎక్కువ కాలేదా? ప్రభు అంటారు, ఒక అడుగు ముందుకు వేసి నాటి సువిశేషములో కొద్దిగా భయం కలిగే మాటలండి, కానీ తప్పదండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, నేను భూమి మీద నిప్పును అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నిప్పును అంటించటానికి వచ్చాడంటండి, శాంతినిచ్చుటకు రాలేదంటాడండి. ఇంకా దానికి క్లారిటీ ఇస్తాడు ప్రభు, శాంతినివ్వటానికి రాలేదంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం, నేను భూమి మీద శాంతిని నెలకొల్పుటకు రాలేదు, నిప్పును అంటించటానికి వచ్చాను. ఏంటి ఈ నిప్పు? ఒకసారి ధ్యానించండి. ఫైర్, ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అగ్నిని అంటించటానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తు చేత నింపబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డారో వారు క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు. వారి జీవితం వెలిగేటువంటి కాగడాగా ఉంటుంది. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం బలంగా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3-4 వచనాలను మనం చదువుకుంటాం. అప్పుడు అగ్నినాళికల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరిపై ప్రియులారా దిగిరావటాన్ని చూశాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రియులారా యేసుప్రభు అంటాడు, ఆయన బాప్తిస్మ యోహాను గారు యేసుప్రభు గురించి అంటారు, నేను నీటితో పాపక్షమాపణ కొరకై మాత్రమే జ్ఞానస్నానం ఇస్తున్నాను, నా తరువాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మీకు జ్ఞానస్నానం ఇస్తాడు. ఎవరైతే ఈ ఆత్మతో అగ్నితో నింపబడతారో ప్రియులకు దేవుని బిడ్డలారా, అట్టివారు నీతి కొరకై నిలబడతారు. నీతి కొరకై నిలబడతారు. ఈనాడు 3 పట్టణాలు కూడా ప్రియులారా చాలా గొప్ప పట్టణాలు. ఈనాటి 2వ పట్టణం ప్రియులారా హెబ్రీ పత్రిక 12వ వచనం నుంచి 12వ అధ్యాయం నుంచి తీసుకొనబడింది. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చెప్తారు, మనం పరుగు పందెములో ఉన్నాం. మనందరం పరుగు పందెంలో ఉన్నాం. ఇహలోక జీవితం ఒక ప్రయాణం. జూబిలీ సంవత్సరంలో ఉన్నాం కదా,
ఏంటి జూబిలీ సంవత్సరం మనకి చెప్పేది? కలిసి ప్రయాణం చేయటం. మన జీవితం ఒక ప్రయాణం. నిరీక్షణ యాత్రికులం మనం. నమ్మకంతో కూడినట్టు యాత్రికులం మనం. నమ్మకం లేని యాత్రికులం కాదు. దేవుని పక్షాన ఉన్నటువంటి వారు నిరీక్షణ యాత్రికులు మనం. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. యాత్రికులు అంటే ఎవరు? దైవ సన్నిధికి వెళ్ళేటువంటి వారు, దేవునికి సాన్నిధ్యానికి వెళ్ళేటువంటి వారు. మనం యాత్రికులం, నిరీక్షణతో కూడినట్టు యాత్రికులం. పౌలు గారు, ఇది హెబ్రీ పత్రికాకారుడు కూడా అదే అంటున్నాడు. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఈ మహాసాక్షి సమూహము మేఘం వలన మనను ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనను పెనవేసుకొని ఉన్న పాపమును వదుల్చుకొని మన ఎదుట ఉన్న పరుగు పందెమును ఓపికతో పరిగెట్టాలి. ఎంత గొప్ప మాట అండి! ఈ మాట అంటే దయచేసి ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరూ కూడా ఈనాడు తప్పనిసరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. హెబ్రీ పత్రికాకారుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక మహాసాక్షి సమూహాన్ని గురించి మాట్లాడుతున్నారు. కొంచెంసేపు సమయాన్ని ధ్యానిస్తారా నాతో కలిసి? మహాసాక్షి సమూహం ఎవరి గురించిది? 11వ అధ్యాయాన్ని చదివితే అక్కడ మనకి పాత నిబంధన గ్రంథంలోని విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాసము ద్వారా ఏ విధంగా రక్షించబడ్డారు వాళ్ళందరి గురించి రాయబడిందండి. 11వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము మొదలుకొని చాలామంది భక్తులను, మోషే తల్లిని, మోషేని, యెహోషువాని, ఈ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులందరినీ కూడా, ఇస్సాకుని, అబ్రహాముని, యాకోబుని, యోసేపుని, వీళ్ళందరినీ కూడా మనకి ఆదరణగా చూపిస్తాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. ఆ తరువాత వీళ్ళందరి పేర్లు చెప్పిన తర్వాత వీరు విశ్వాసము ద్వారా ఏ విధముగా దేవునికి అంటిపెట్టుకొని ఉన్నారని చెప్పిన తర్వాత గ్రంథకర్త ప్రియులారా, హెబ్రీ పత్రికాకారుడు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, ఈ మహాసాక్షి సమూహము ఎవరి సాక్షులు? వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని కలిగి జీవించి మరణించి దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి వారు. ఈ మహాసాక్షి సమూహం అంతా కూడా, వీళ్ళందరూ కూడా ఒక మేఘములను మనల్ని ఆవరించి ఉన్నారండి, మన చుట్టూ ఉన్నారు. ప్రియులారా, విశ్వాస ప్రమాణములో ఒక మాట పలుకుతాం, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాము. అంటే మనము పునీతులతో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకుని ఉన్నాం. వాళ్ళకి మనకి సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. అది కథోలిక విశ్వాసం. పునీతులు మన కొరకే ప్రార్థిస్తారు, మనకు గొప్ప ఆదర్శంగా నిలబడతారు పునీతులు. దీన్ని మన ప్రొటెస్టెంట్ సహోదరులు నమ్మరు. బాధాకరమైన విషయం, దురదృష్టం అండి. వి ప్రే త్రూ ద సెయింట్స్ టు గాడ్. ఈ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుంటాం. అవును ప్రియులారా, ఇక్కడ ఏ విధముగా హెబ్రీ పత్రికాకారుడు 12వ అధ్యాయం 1వ వచనంలో పలికారో, పాత అప్పటికి ఇంకా పునీతులు రాలేదు కదా హెబ్రీ పత్రిక రాసినప్పుడు. కాబట్టి పాత నిబంధనలో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులందరూ తీసుకొని వీళ్ళందరూ మనకు గొప్ప ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆదర్శాన్ని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మన పందాన్ని, మన పరుగును ముగించాలి, మన ప్రయాణాన్ని ముగించాలి. క్రైస్తవులమైన మనం ఆ తరువాత ఎంతోమంది పునీతులు వచ్చారు కదా, అపోస్తలులు, పునీతులు, వాళ్ళందరినీ మనకు ఆదర్శంగా తీసుకొని ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్న పరుగు పందెమును ఓపికతో పరిగెడదాం. ప్రియులారా, ఈనాటి యొక్క వాక్యములో మనం ఏం తెలుసుకున్నాం? నీతివంతంగా జీవించినప్పుడు శ్రమలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని పక్షాన ఉన్నప్పుడు, దేవునికి సత్యవేదాన్ని బోధించినప్పుడు, ఆ సత్యవేదం ప్రకారం జీవించినప్పుడు శ్రమలు వస్తాయి. మరి ఎలా భయపడిపోదామా? మనకి ఆదర్శంగా ఉన్నారు. మహాసాక్షి సమూహం మనకి ఆదర్శంగా ఉంది. చాలామంది శ్రమలు పొందారు. పౌలు గారు మరణించారు, వేదసాక్షి మరణాన్ని పొందుకున్నారు. పేతురు గారు వేదసాక్షి మరణాన్ని పొందుకున్నారు. అపోస్తులు ప్రియులకు దేవుని బిడ్డలారా, థోమస్ గారు మన భారతదేశానికి వచ్చారు. ఈనాడు నీలకంఠ పెళ్ళయ్య గారు, పునీత నీలకంఠ పెళ్ళయ్య గారు ప్రియులారా ఎన్నో శ్రమలు పొందారు. కానీ ఈ రోజున వారు వెలుగుతున్నటి కాగడాలుగా దేవుని సన్నిధిలో ఉన్నారు. నీకు నాకు
ఆదర్శవంతమైనటువంటి వెలుగును మనకు చూపిస్తున్నారు. వారి ఆదర్శాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. స్థిరముగా ఉండాలి మన విశ్వాసంలో. స్థిరముగా ఉంటే శ్రమలు వస్తాయి, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. వారి వలె మనకు కూడా మహిమను యేసయ్యలో మనకు మహిమ దొరుకుతుంది. ఎస్, ఇదే దేవుని యొక్క సందేశం ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఇదే దేవుని యొక్క వాక్య పరిచర్య ఈ రోజున, ముఖ్యమైన సందేశం ఈ రోజున. ఏమంటున్నారు? ఈ మహాసాక్షి సమూహాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటే కొంచెం ముందుకు వెళితే ఈ విధంగా ఉంటుంది. ఈ మహాసాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనం పెనవేసుకున్న పాపలను వదుల్చుకొని మన ఎదుట ఉన్న పరుగు పందెమును ఓపికతో పరిగెట్టాలి. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణత వసగువాడును అయిన యేసుపై మన దృష్టిని నిలుపుదము. ప్రియులారా, ఇంకొక మాట, ఈనాటి 2వ పట్టణం ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. మీరు కొద్దిగా శ్రమ రాగానే, క్రైస్తవ జీవితంలో కొద్దిగంత కష్టాలు రాగానే, అమ్మో నా వల్ల కాదు, నాకు కుదరతలే, నాకెందుకు వచ్చిన గొడవ అని అంటున్నావా నీవు? ఈనాటి వాక్యమంతా కూడా సవాలుతో కూడుకుంది. ప్రారంభం నుండి చెప్తున్నానండి మీకు. తూతూ మంత్రంగా క్రైస్తవ జీవితాన్ని జీవించి, నామమాత్ర క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదండి. కొంచెం సవాలుతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభు అదే కోరుతున్నాడు ఈ రోజున. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, నేను భూమిపై నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను భూమి మీద శాంతిని నెలకొల్పటకు వచ్చితునని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనను కలిగించుటకే వచ్చి ఉన్నాను. మీతో చెప్పుచున్నా. ఏంటి విభజన? చెప్పాను కదా, నీతిమంతులు అవినీతిమంతులు, సత్యవంతులు అసత్యవంతులు, దేవుని సాక్ష్యానికి లోబడి బద్దులై జీవించేటువంటి వారు, నామమాత్రపు క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు సంఘములోనేనండి, బయట వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇంకా ఒకే ఇంటిలో 5గురు ఉంటే ఇద్దరు ముగ్గురికి వ్యతిరేకంగా మారాల్సి వస్తుంది. ఎందుకని? నేను నీతివంతంగా బ్రతుకుతాను, ఇంట్లో ఉన్నోళ్లే నీతిమంతుడు వచ్చాడురా, సత్యవంతుడు వచ్చాడురా. భార్య ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది కన్నిటితో. భర్త ఇష్టం వచ్చినట్టుగా పాపములో బ్రతుకుతున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరి ఆత్మకు వాళ్లే బాధ్యులు. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. నిజమే, నువ్వు ప్రార్థన చేయొచ్చు నీ భర్త కోసం, తప్పులేదు. మంచి చెయ్యాలి కూడా, మారు మనసు కొరకే. నీ భార్య కొరకే నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ పిల్లల కొరకే నువ్వు ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు, మంచిదే, చెయ్యాలి. కానీ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి మారకపోతే అతని ఆత్మ వినాశనానికి అతడే బాధ్యుడు. నీ నీతి వలన నువ్వు రక్షించబడతావు. ఎస్, ఒకే ఇంటిలో 5గురుంటే 3 రక్షించబడతారు. 2రికి రక్షణ ఉండదు. 2 రక్షించబడతారు, 3కి రక్షణ ఉండదు. ప్రభు అంటున్నాడు కదా, ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురు ఉండొచ్చు, వారిలో 3కి వ్యతిరేకముగా ఇద్దరికి వ్యతిరేకంగా 3 తయారవుతారు. అత్తని కోడలు అత్తను వ్యతిరేకిస్తుంది. విభజన ఇక్కడ నీతి మీద, దేవుని సత్యం మీద, వేద సత్యం మీద, క్రీస్తు పక్షాన, క్రీస్తు వ్యతిరేకులుగా ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఈనాడు ప్రభువుని ఒక వరం కోరుకుందాం. దేవా, నా జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, నీ మార్గాన్ని విడవకుండా నన్ను కాపాడయ్యా. నీ సత్యాన్ని విడవకుండా నన్ను కాపాడయ్యా. నీ కొరకై జీవించువానిగా నన్ను దీవించయ్యా. నా శక్తి నాకు చాలదు, నా ఆత్మీయ బలం నాకు చాలదు. నాకు నీ శక్తి కావాలి,
నీ ఆత్మీయ బలం నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి. ప్రియ దేవుని బిడ్డ, అలనాడు ప్రభువు రాకడ సమయంలో నీవు నేను కూడా రక్షించబడినటువంటి వారిలో ఉండగలిగితే ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. క్రైస్తవ జీవితం ఇహలోకములో పూలబాట కాదు, ముళ్ళబాట. ఎస్, ప్రభువుని వేడుకుందాం. దేవుని యొక్క శక్తి కొరకై క్రైస్తవులుగా జీవిస్తున్న వారందరి కొరకై ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవ, మాకు శక్తిని ఇవ్వయ్యా, మాకు ఆత్మీయ బలాన్ని ఇవ్వయ్యా అని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈనాటి వాక్యమంతా కూడా సవాలుతో కూడుకున్నటువంటిది. నీకు సాక్షులుగా బతకాలని సవాలు చేస్తున్నావు. సులువైనటువంటి మార్గం కాదు, కష్టతరమైన మార్గాన్ని ఎంచుకోవాలని పలుకుతున్నావు. నీతి పక్షాన, సత్యం పక్షాన ఉండాలని, నువ్వు చెప్పినటువంటి దానిని స్వీకరించాలని, లోకం పక్షాన, పాపం పక్షాన, సాతాను పక్షాన కాదు ఉండాల్సిందని హెచ్చరిస్తున్నా. ఈ ప్రయాసలో, ఈ ప్రయత్నములో విభజనలు వస్తాయి, ఎగతాళి, అవహేళన వస్తుంది అని చెప్తున్నావు స్పష్టంగా. దేవా, మా సవాలు సమయంలో, మా జీవితం శ్రమలను ఎదుర్కొంటున్న సమయంలో మాకు శక్తినివ్వయ్యా, మాకు ఆత్మీయ బలాన్నివ్వయ్యా. మేము ఎల్లవేళలా ప్రభువా నీ పక్షాన ఉండులాగున, రక్షించబడినటువంటి మందలో ఉండులాగున మమ్మ దీవించు. మా బలహీన సమయాలలో ప్రభువా నీ ఆత్మతోటి మమ్మ నింపి బలపరచయ్యా. ఈనాడు ప్రత్యేకంగా ఓ పరిశుద్ధ ఆత్మదేవ, నా నిర్ణయం చేసుకునే శక్తిని కూడా నీకు అప్పగిస్తున్నానయ్యా. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కష్ట సమయంలో నేను భయపడి నీకు వ్యతిరేకంగా నేను మారతానేమో. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే శక్తిని కూడా నీకు లోబరుస్తున్నానయ్యా. నా మనస్సుని, నా హృదయాన్ని నీ ఆధీనంలో ఉంచుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేతన నింపు తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా కుటుంబాలన్నిటిలో కూడా ప్రభువా నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. ఓ ప్రేమమయుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ కూడా నీ ఆత్మతో నింపమని, నీ అభిషేకముతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక.